బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అసలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఇది అంటే ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది తణుకు, సో వెస్ట్ గోదావరి జిల్లా. బికాజ్ మా మదర్ ఆర్టిస్ట్, సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేను చదువుకుంటున్న టైంలో 8th 9th అట్లా జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసా. అసలు నేను జెన్జీ అని చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా మంది నన్ను చాలా ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి చాలా ఏజ్డ్ అనుకుంటారు. బట్ నో 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 సో ఎలా ఉంది వేరియేషన్? అది బాగుందా ఫొటోస్ పట్టుకొని పోర్ట్ఫోలియో పట్టుకొని ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు లైక్ జస్ట్ మనం ఆడిషన్ త్రూ వాట్సాప్ కూడా పంపించేస్తాం, అది బాగుందా? అంటే అప్పుడు కష్టం తెలిసేది, ఇప్పుడు ఈజీ అయిపోవడం వల్ల కష్టం విలువ తెలియట్లేదేమో. అంత కష్టపడి ఒక్క క్యారెక్టర్ వస్తే ఆ కిక్ వేరు అసలు. ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలు అంటే చాలా తెగువగా ఉండాలి అని, బట్ ఇండస్ట్రీలో మనం కొంచెం సెటిల్డ్గా హంబుల్గానే ఉండాలి కదా. వాళ్ళ దగ్గర మనం ఇట్లా ఉంటామని అంటే అవ్వదు. నాకు ఫస్ట్ అసలు అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం, అది ఆర్టిస్ట్గా నువ్వు ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ప్రతిదీ చెయ్యాలి అని అంటారు. ఉందమ్మా పర్లేదు చేసే ఇది అన్న సందర్భాలు ఉన్నాయి ఎవరైనా డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్? ఇప్పటికీ నువ్వు ఎందుకు గ్లామరస్ చేయవు, చెయ్యి ఏముంది అందరు చేస్తున్నారు కదా, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, నీకేంటి? యాటిట్యూడ్లు అవి పెట్టవమ్మా. సో కాబట్టి నువ్వు ఎంత తగ్గుంటే నీకు అంత అవకాశాలు వస్తాయి. సో ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలు అంటే అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి, ఇబ్బందులు పెడుతూ ఉంటారు అమ్మాయిని, బట్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, కొంతమంది నాకు అలా ఏం జరగలేదు అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ షూట్ లొకేషన్స్లో కానీ కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టారు. నా పక్కనే ఉండేవారు, నేను షార్ట్కి వెళ్ళినా కూడా. అమ్మమ్మ గారు ఇప్పుడు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ ఫస్ట్ స్మాల్ స్క్రీన్ నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు బిగ్ స్క్రీన్లో పెద్ద పెద్ద మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అండ్ ఒకప్పట్లో జబర్దస్త్లో అందరూ లేడీ గెటప్స్ ఉన్న మధ్యలో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యారు. అండ్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తను ఎవరు. అండ్ అలాగే తను ఎవాల్వ్ అయిన విధానం తను ఆఫ్ స్క్రీన్లో కావచ్చు ఆన్ స్క్రీన్లో కావచ్చు తనని తను రిప్రజెంట్ చేసుకునే విధానం, ప్రజెంట్ చేసుకునే విధానం చాలామందికి నచ్చింది. అండ్ ఇంట్లో గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు పిలుస్తూ ఉంటారు. షీఈ్ నన్ అదర్ దాన్ సత్యశ్రీ గారు. బోల్డ్ అని మూవీస్ చేస్తున్నారు, ఇవాళ కూడా చాలా మంచి మూవీతో మన ముందుకు వస్తున్నారు. అడిగి విశేషాలు ఏంటో తెలుసుకుందాం, అండ్ తన జర్నీకి సక్సెస్ ఏంటో అడిగి కూడా తెలుసుకుందాం. హలో సత్యశ్రీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ సీన్ యువర్ జర్నీ, ఇట్ వాస్ ట్రెమెండస్. అంటే మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం నాకు చాలా బాగా ఇన్స్పైరింగ్గా అని నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అసలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఇది అంటే ఏం చెప్తారు? త్రూ జబర్దస్తేనా? కాదు, యాక్చువల్లీ నా జర్నీ నేను పుట్టి పెరిగింది తణుకు, సో వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్ర. సో ఆంధ్ర అమ్మాయి ఉండి తెలంగాణలో సెటిల్ అయ్యా ఇప్పుడు. బికాజ్ మా మదర్ ఆర్టిస్ట్, సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. థియేటర్ ఆర్టిస్టా? లైక్ థియేటర్ ఆర్టిస్ట్. సో సీరియల్స్ కూడా చేశారు మమ్మీ. అంటే అమ్మకి మ్యారేజ్ అవ్వక ముందు పెద్దరాయుడు మూవీ చేశారు అనమాట. ఏ క్యారెక్టర్ చేశారు దాంట్లో? బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకొస్తారుగా లాస్ట్ లో. ఓకే. సో బాబు మోహన్ గారు నడుంగిలుతారుగా, ఆవిడే మా అమ్మగారు అనమాట. సో అలా అమ్మ చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఆమె వద్దనుకున్నారు. బట్ ఇంకా సరే, ఇంకా ఇండస్ట్రీ ఉంటుందిగా, లాగుతూ ఉంటుంది, అయితే బ్లడ్ అనమాట. సో అట్లా మా మదర్ జర్నీ స్టార్ట్ అయింది. నేను చదువుకుంటున్న టైంలో 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసా. సరదాగా స్టార్ట్ చేశాను, అదే కెరియర్ కావాలని అనుకోలేదు. బట్ నా యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుంది చేయండి అని చెప్పారంట మా మదర్కి. సో అట్లా ఒక సీరియల్లో మన కొత్త బంగారం, జెమిని ప్రభాకర్ గారిది, టీవీ ప్రభాకర్ గారిది. సో ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయ్యింది అక్కడే అనే చెప్పాలి. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మేకప్ వేసుకుని ఒక క్యారెక్టర్ చేసింది ఆ సీరియల్లో. తర్వాత బిగ్ స్క్రీన్కి లెజెండ్ అనే మూవీ ద్వారా వచ్చా అనమాట. ఓకే.
ఓకే. బోయపాటి గారి సినిమా నా ఫస్ట్ మూవీ. అసలు సో మామూలు కిక్ స్టార్ట్ కాదు అది అసలు చాలా పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట అది. Yeah. ఎందుకంటే బాలయ్య బాబు గారితో అసలు వర్క్ చేయడం కూడా నిజంగా ఒక బ్లెస్డ్. బ్లెస్డ్. ఎలా ఉంటుంది అసలు బాలయ్య బాబు గారు అంటేనే అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటది, భక్తి ఉంటది, అలాగే కొంచెం చాలా అభిమానం ఉంటది. ఎలా ఉండేది సెట్స్ లో మీరు చేసినప్పుడు? ఫస్ట్ మూవీ అది. నాకు ఫస్ట్ భయం వేసింది సార్తో ఎట్లా మాట్లాడాలి ఏంటని చెప్పి. చూడగానే నమస్తే సార్ అని బ్లెస్ తీసుకున్నాను. అయితే ఏ ఊరు అని అన్నారు, ఏం పేరు అన్నారు. ఇట్లా సత్యశ్రీ సార్. తణుకు అంటే తణుకా, తెలుసు తెలుసు, గోదావరి పిల్ల నువ్వు అని అన్నారు. అవును సార్ అన్న. అప్పుడు మా అమ్మమ్మ గారు ఉండేవారు నాతో పాటు. సో నా కెరియర్ స్టార్టింగ్లో కూడా ప్రతి చోట నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా అప్పుడు ఫోటోలు పట్టుకుని తిరిగే వాళ్ళం కదా. సో అట్లా ప్రతి ఆఫీస్కి ఆడిషన్స్కి అమ్మమ్మ గారు ఉండేవారు. సో లెజెండ్ మూవీ వచ్చేసరికి ఇంకా నా మెమరబుల్ ఎక్కువ ఫస్ట్ మూవీ నేను చాలా ఎక్కువ డేస్ చేశాను. త్రూ అవుట్ ఉన్న మూవీ మొత్తం. వావ్. అంటే 90s కిడ్స్ వితౌట్ టెక్నాలజీ విత్ టెక్నాలజీ లాగా మీరు అప్పట్లో విత్ ఫోటోస్ ఆడిషన్స్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు త్రూ ఇన్స్టా ఎవ్రీథింగ్. ఎలా ఉంది వేరియేషన్? అది బాగుందా ఫోటోస్ పట్టుకొని పోర్ట్ఫోలియో పట్టుకొని ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు లైక్ జస్ట్ మనం ఆడిషన్ త్రూ వాట్సాప్ కూడా పంపించేస్తాం, అది బాగుందా? అంటే అప్పుడు కష్టం తెలిసేది, ఇప్పుడు ఈజీ అయిపోవడం వల్ల కష్టం విలువ తెలియట్లేదేమో ఇప్పుడున్న వాళ్ళకి అని అనిపిస్తుంది. ఆ పేషెన్స్ కానీ అంటే ఈజీ యాక్సెస్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అప్పుడు తిరిగినప్పుడు అంత కష్టపడి ఒక్క క్యారెక్టర్ వస్తే ఆ కిక్కు వేరు అసలు. డెఫినెట్లీ. బికాజ్ ఎస్ నేను ఇంత తిరిగాను, నేను దీనికి ఇంత కష్టపడ్డాను, ఇంత ఆడిషన్ చేశాను, ఒక స్టోరీ ఉంది కదా. ఇప్పుడు వచ్చింది క్యారెక్టర్ వచ్చేసింది అన్నట్టుగా. అంటే ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, బట్ అప్పుడు ఇంకా కష్టం. పేరు తెలియడమే కష్టం, చాలా కష్టం. సో ఎన్ని ఇయర్స్ జర్నీ అంటారు ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే? చిన్నప్పటి నుంచి అయితే ఈవెన్ 11-12 ఇయర్స్ 11-12 ఇయర్స్ అయిందన్నమాట. సో అమ్మగారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ కెన్ సీ ద పోస్ట్లు అన్ని చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు పేరెంట్స్ అంటే ప్రాణం ఇస్తారు. ఒక చిన్న వీడియో బయటలో చూసాను అనమాట. ఐ అండర్స్టూడ్ హౌ యూ లవ్ యువర్ పేరెంట్స్. ఎలా అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి? మా పేరెంట్స్ సూపర్ హ్యాపీ అసలు. అంటే మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని. సో నేను చదువుకుని లేదంటే ఒక జాబ్ చేసుకుని బుద్ధిగా అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని అట్లా కెరియర్ అట్లానే అనుకున్నా. ఆర్మీలోకి వెళ్దాము అని అనుకున్నా, మా డాడీ ఒప్పుకోలేదు. సో ఇంకా ఇండస్ట్రీకి నా ఇష్టంతోనే, మమ్మీ ఫోర్స్ అయితే ఎప్పుడు చేయలేదన్నమాట నన్ను. సో సరే రామ్మ నీకు ఇష్టం ఉంటే రా అని చెప్పి జాగ్రత్తలు చెప్పే తీసుకొచ్చారు. బట్ ఎంతలా కష్టపడ్డానంటే ఇప్పటికీ లైక్ బయటకు వెళ్తుంటే సత్య గారు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని నాతో పాటు నా పేరెంట్స్కి కూడా అప్రిషియేషన్ అనేది దక్కుతుంటుంటే ఇంకా చాలు ఈ జన్మకి పేరెంట్స్ పరువు నిలబెడుతున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు అనేది అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇండస్ట్రీలో లేకపోతే సత్యశ్రీ గారు మిలిటరీలో ఆర్మీ ఆఫీసర్ గా ఉండేవాళ్ళు. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అంటే భయం. ఆడపిల్ల యాక్చువల్లీ చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇంతలాగా. నేను ఒక గేమ్స్కి వెళ్ళి ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని అనమాట. సో నేను అక్కడ దెబ్బలు తగిలించుకుని వస్తేనే తట్టుకునేవారు కాదు. ఎందుకమ్మా ఇది అని చెప్పి. నేను ఫస్ట్ బేబీ అనమాట, ఉంటది కదా అది. ఇద్దరు అమ్మాయిలే? అవును, నేను చెల్లి. ఓకే. అందుకని వద్దు మనకి సెట్ కాదు, అంతలా వెళ్ళి నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఇంకా అంతే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్నకి ఇండస్ట్రీ కానీ యాక్టింగ్ కానీ ఇదంతా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా మీ కూతురు చాలా బాగా యాక్ట్ చేస్తుందయ్యా, అసలు మీ కూతురు అసలు ఏంటి కామెడీ ఏంది, ఆ చీరకట్టు ఏంటి, అసలు మంచి కూతుర్ని కన్నావు అని అంటారు. సో ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. చెల్లి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే లేదు జాబ్ ఇప్పుడు స్కై రూట్ లో చేస్తుంది తను. ఫస్ట్ తను బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఎల్ఎన్టీలో చేసింది పూణేలో. సో అక్కడ నుంచి ఇప్పుడు స్కై రూట్కి వచ్చింది అనమాట, హైదరాబాద్. సో అమ్మమ్మ గారు ఇప్పుడు కాలం చేశారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉండే మీతో పాటు జర్నీలో? అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచే లేరు చెప్పాలని. 2020 కరోనా రాకముందే చనిపోయారు, కరెక్ట్గా సంక్రాంతి. నేను అది చాలా బ్యాడ్ మెమరీ అనే చెప్పాలి. బికాజ్ సంక్రాంతికి నేను ఊరెళ్ళా, అమ్మమ్మతో చాలా హ్యాపీగా స్పెండ్ చేసా. సంక్రాంతి అయిపోయింది, నేను షూట్ కోసం అని వచ్చా. నాకు లాస్ట్ కాల్ నాకే చేశారంట అమ్మమ్మ.
నేను అది లిఫ్ట్ చేయలేను, నేను షూట్లో చాలా మంది అమ్మమ్మకి చాలా దగ్గరగా ఉంటారు, మిమ్మల్ని షూట్స్ కు కూడా తీసుకెళ్ళేవారు. నాకు గైడెన్స్ చేశారు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది, నువ్వు అసలు అంటే నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక టాంబాయ్ లెక్కనే పెంచారు. ఎందుకు అని అంటే అమ్మా నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నువ్వు చేసుకోకపోతే ఈ సమాజంలో నువ్వు బతకలేవు. మా అమ్మమ్మ గారు కూడా అలాగే ఉండేవారు అనమాట, చాలా హుందాగా అట్లా ఉండేవారు. ఈవెన్ మా నాన్నమ్మ గారు కూడా అంతే, ఎవ్వరు వస్తే ఏంటి అని చెప్పి ఇద్దరు నన్ను అట్లనే పెంచారు అనమాట. అలా నాతో జర్నీ చేసి ఉన్న వాళ్ళు సడన్గా లాస్ట్ కాల్ కూడా, నేను అందుకనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, ఎంత బిజీ ఉండని ఎంతలా అయినా కూడా ఆ కాల్ వస్తుంది, ఒక్కసారి వచ్చింది లిఫ్ట్ చేయలే, బట్ ఇంకోసారి చేస్తున్నారంటే మేబీ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. జస్ట్ ఏంటని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఓకే తిన్నారని అడుగుతారా, ఈవెన్ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా తిన్నారనే అడుగుతారు. సో అదొక్కటి మాట్లాడి పెట్టేయండి, మేబీ అదే లాస్ట్ కాల్ అవుతుందేమో మనకి తెలియదు. నాకు అలాగే అయింది నా లైఫ్. మాట్లాడారా మరి అమ్మమ్మతో ఆ రోజు? కుదరలేదు, షూట్లో ఉన్నా. ఈవినింగ్ రిగ్రెట్ ఉండిపోతుంది, చాలా రిగ్రెట్, చాలా అంటే ఈవినింగ్కి నాకు అమ్మమ్మ చనిపోయారు అని తెలిసేసరికి నాకు ఇంకా ఆగలేదు. నిజంగానే అదొక చాలా వెరీ, ఇంకా అది చంపేస్తూ ఉంటది మనల్ని. అయ్యే ఒక్క కాల్ మాట్లాడుంటే అనుంటే బాగుండే. బట్ ఇట్స్ ఓకే, తను పైనుంచి షీల్ బి బ్లెస్సింగ్ యూ. అండ్ ఇప్పుడు ఇంత సక్సెస్ చూసుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. అంటే నా స్ట్రగుల్లో ఉన్నారు, నా ఇప్పుడు ఈ సక్సెస్ లో లేరు అని అనేది. అమ్మో, అమ్మమ్మని తలుచుకున్నా, నాన్నమ్మని తలుచుకున్నా, ఈవెన్ ఐ ఫెల్ట్ డెఫినెట్లీ అంతే. సో ఈవెన్ అందుకని నాన్నమ్మ గారు కూడా లేరు, కాలం చేసేసారు. సో ఆవిడని అట్లీస్ట్ నేను వీడియో కాల్లో అయినా మాట్లాడారు. ఓకే, నాన్నమ్మని. బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే యూ స్టిల్ గోయింగ్ వెరీ గుడ్ ఇన్ ద జర్నీ. అసలు అంటే ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలు అంటే చాలా తెగువగా ఉండాలి అని, బట్ ఇండస్ట్రీలో మనం కొంచెం సెటిల్డ్గా హంబుల్గానే ఉండాలి కదా, లైక్ కైండ్ ఆఫ్ అలా. అంటే సిచ్యువేషన్ బట్టి అంటున్నా, ప్రతి వాళ్ళ దగ్గర మనం ఇట్లా ఉంటామని అంటే అవ్వదు. పద్ధతిగా ఉండాలి, చాలా కైండ్ హార్టెడ్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి అని అనేదే చెప్పారు. సో ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇండస్ట్రీ? అంటే అన్ని స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వెళ్ళారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ? స్మాల్ స్క్రీన్కి బిగ్ స్క్రీన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇట్స్ ఆల్ ద సేమ్? లేదు, డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్కా. బికాజ్ అక్కడ మనం ట్రీట్ చేసే విధానం, అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఆడుతూ పాడుతూ చేస్తాం స్మాల్ స్క్రీన్లో. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకంటే సీనియర్స్, లెజెండరీస్ ఉంటారు, అంటే కొంత సీనియారిటీ అది ఉంటుంది, చూపిస్తారు కదా మన మీద. సో ఒక్కసారి వెళ్ళి మాట్లాడే వరకు ఆ భయం ఉంటుంది బిగ్ స్క్రీన్లో. బట్ షూట్ చేసేటప్పుడు కానీ ఆ షూట్ అయ్యాక బిగ్ స్క్రీన్లో మనం చూసుకుంటే బా ఎస్ ఇది కదా మనకు కావాల్సింది అని అనేది అనిపిస్తుంది అన్నమాట. అది ఫస్ట్ ఏ మూవీ లెజెండ్ లో చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది? పెద్ద స్క్రీన్ లో బాలయ్య గారు, బోయపాటి గారి డైరెక్షన్, అంటే తెలిసిన ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు బోల్డ్ ఎంత మంది. వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఆ డే గుర్తుందా? ఉంది. ఒకసారి ఎలాబరేట్ చేస్తారా? రీక్రియేట్ చేద్దామా? నేను చాలా చిన్నపిల్లని అప్పుడు. సో నాకు యాక్టింగ్ అప్పుడప్పుడే ఇంకా నేను నేర్చుకుంటున్న స్టేజ్ అది. సో డైలాగ్ చెప్పేశాను, అయిపోయింది. బట్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు షూట్ డేస్ చెప్పమంటున్నారా? థియేటర్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు? థియేటర్లో అయితే మాత్రం నేను ఈగర్లీ వెయిటింగ్ నా సీన్ కోసం అని చెప్పి, ఇలానే ఉన్నా వస్తుంది. నేను అందరికి చెప్తున్నా, చూడండి ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే నేనే డబ్బింగ్ చెప్పుకుంటా కదా. చూడండి అనేసరికి ఇలా ఇదిగా ఇంకా అరిచేసా, ఇంకా అక్కడ ఇంకా గోల చేసేసా అనమాట. అమ్మ చూడమ్మా అని చెప్తే డైలాగ్ చెప్పండి ఒకసారి. బ్రహ్మానందం గారు బావిలో పడిపోతారు అనమాట. సో అప్పుడు బావిలోంచి బ్రహ్మానందం గారిని బయటకు తీస్తారు బాలేబాబు. సో అప్పుడు అందరం రౌండ్ సర్కిల్ చేసి చూస్తాం, ఆయన ఉన్నాడా, బతుకున్నాడా, చచ్చిపోయాడా అని చెప్పి. అప్పుడు ఉంటుంది అనమాట, అంకుల్కి 500 నరాలు స్పందిస్తున్నట్లున్నాయి, యోగా చేస్తున్నారు. లేదు నాకు తెలీదు, ఫ్లోలో చెప్పేసి. అంటే అది కూడా బోయపాటి గారు
సేమ్ ఎలా యాక్షన్ చేయమన్నారో అలాగే చేశా. ఆయన కరెక్ట్ గా చాలా మంది డైరెక్టర్స్ చాలా యాక్ట్ మంది. చేసి చూపిస్తారంట కదా. బోయపాటి గారు చాలా స్ట్రిక్ట్. అక్కడ ఆయన ఏమనుకుంటున్నారో అదే రావాలి, లేదంటే కనుక సింగిల్ టేక్ లో సింగిల్ టేక్ లో అయిపోయింది. సింగిల్ టేక్ లో అమ్మా సూపర్ అమ్మా సూపర్ సూపర్ అన్నారు. నాకు అది ఓకే అమ్మాయితో ఎక్కువ టేకులు తీసుకోలేదు అనుకున్నాను నేను. ఓకే, సో అలా అంటే అదొక ఫీల్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు జబర్దస్త్, ఏంటి అంటే అక్కడ కొన్ని అందరూ అప్పట్లో జబర్దస్త్ అనగానే లేడీ గెటప్స్ ఎక్కువగా ఉండేవి, అందులో మీరు రావడం జరిగింది. సో ఆ డిఫరెన్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే అనేవాళ్ళ లేడీ గెటప్స్ అప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు, నీకు అవసరమా అని అనేవి చాలా వినిపిస్తూ ఉంటాయి. అండ్ జబర్దస్త్ అనగానే చాలా మందికి అది ఒక లివింగ్ అయిపోయింది, చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చింది ఫ్రమ్ గెటప్ శ్రీను గారి దగ్గర నుంచి ఎవ్రీవన్. బట్ ఏంటంటే అదే లేడీ గెటప్స్ అప్పుడు మీరు ఎంటర్ అవ్వడము ఎలా అనిపించింది? సో నాకు ఫస్ట్ అసలు అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం ఇంట్లో కూర్చొని, అసలు 9 అవ్వగానే 9:30 అవ్వగానే ఉండేది. ఆడియన్ గానే రే బాగుందిరా స్కిట్లు భలే ఉంటాయంటే చూద్దాం ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని. సో నా కెరియర్ ఏంటంటే ఒక పక్క చదువు, ఒక పక్క షూట్ ఉంటే హైదరాబాద్కి వచ్చేసుకునేదాన్ని. బికాజ్ అమ్మ మా కోసం ఇంకా ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేసుకుంటూ మా దగ్గరికి వచ్చేవారు. సో అప్ అండ్ డౌన్ చేసేవారు. సో అట్లా చూస్తూ ఉండగా నేను అమ్మతో షూట్కి వెళ్ళా ఒకరోజు. ఒక మూవీ షూట్, అమ్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో తన కూతురు క్యారెక్టర్ రాలేదు, ఏదో కరెక్ట్గా షూట్ డేకి తన హ్యాండ్ ఇచ్చింది. అదే టైంకి మీరు వెళ్ళారు? అదే టైంకి నేనున్నా అక్కడ. ఏందమ్మా ఇట్లా హ్యాండ్ ఇచ్చారు, ఒకసారి ఏమైనా మీ అమ్మాయి చేస్తుంది, జస్ట్ పెళ్లి కూతురు క్యారెక్టరే కదా, పెళ్లి చూపుల క్యారెక్టర్ ఎవరితో, చంద్ర గారితో. సో పెళ్లి చూపుల క్యారెక్టర్ ఇట్లా ఉంది అమ్మ, ఒక్కటి చూడు చేద్దాము, మీ అమ్మాయి చేస్తుందేమో అని అంటే ఇంకా అప్పటికప్పుడు ఓకే అని చెప్పి నో మేకప్ ఏమీ లేదు, జస్ట్ ఇంకా కూర్చొని ఏదో నేను అప్పుడు రెడీ అయిన దాంతోనే, అప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండే అలానే మొత్తం అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా చేసి కూర్చోబెట్టి సీన్ ఇచ్చారు. అది 5-6 పేజెస్ సీన్. అది ఆయనకి నాకు కాన్వర్జేషన్. సో నీకేమంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఏ హీరో అంటే ఇష్టం, బికాజ్ ఆయన గే. నేను ఏం అడుగుతానంటే ఇట్లా అడుగుతా, అతను అడుగుతాను నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నాకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ ఇట్లా మెగాస్టార్ అలా ఇష్టం అని చెప్తా సీన్లోనే. అతను ఏమంటే నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అని అంటాడు. ఇదేంటి తేడాగా ఉన్నాడు అని సీన్లో, అది సీన్. ఆ సీన్ నేను సింగిల్ టేక్లో చెప్పేశా. ఈవెన్ ఆయన డైలాగ్స్ కూడా నేను గుర్తు చేస్తున్నా. సో ఆయనకి ఇంకా నా మెమరీ పవర్ నచ్చి స్కిట్ చేద్దామండి, మీ అమ్మాయిని పంపించండి అని అమ్మని అడిగారంట. అప్పటి వరకు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తానండి, వద్దు లేడీ గెటప్లు చేస్తారు, అసలు ఆ షో అది వద్దు అని చెప్పంటే మా అమ్మగారు రోజా గారికి కాల్ చేశారు. రోజా గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో అందుకని రోజా గారు నేను ఉన్నాను కదా, నువ్వు పంపి, ఒక స్కిట్టే కదా ఏమైతుంది, నువ్వు పంపి అని రోజా గారి వల్ల అలా ధైర్యం మీరు ఎంట్రీ ఇచ్చారు. సో ఆ ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఏం కాదే పర్లేదు రాని నేను ఉంటాను కదా అనేసరికి ఆ ధైర్యంతో నేను వెళ్ళా. మా డాడీకి అయితే అస్సలు ఇష్టం లేదు, అప్పటి వరకు అమ్మాయిలే లేరు, నువ్వు ఎట్లా పంపిస్తావు, అది ఒక డబుల్ మీనింగ్ ఉంటాయి, నీకేమనుకుంటున్నావు నువ్వు అది ఇది అని అంటే, దేవుడి దేవల్ల ఇప్పటికొచ్చి ఆ స్కిట్లో ఎప్పుడు నా మీద డబుల్ మీనింగ్ అనేది రాలేదు. అవును, అన్ని చెక్ చేసుకుంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే రాలే అంటే మీరు మేబీ మీరు అలా మిమ్మల్ని అలా చూపించకూడదు అని అనుకొని ఉంటారు కాబట్టి. అప్పుడు నాకు ఫస్ట్ స్కిట్ లో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు, ఏంటి అమ్మాయి వచ్చింది లేడీ ఫస్ట్ లేడీ నేను. ప్రతి ఒక్కరు అక్కడ నుంచి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు అండ్ చాలా మందికి లైఫ్ వచ్చింది. రోహిణి గారికి కావచ్చు, చాలా మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మంచి లైఫ్ వచ్చింది. ఏం చెప్తారు అసలు జబర్దస్త్ గురించి ఒక మాటలో మీరు చెప్పాలనుకుంటే? అది మీకు లైఫ్ ఇచ్చింది, అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్ కి. బికాజ్ నేను జబర్దస్త్ ముందు కూడా నేను మూవీస్ చేశాను, సీరియల్స్ చేశాను. బట్ అది సత్యశ్రీ అనేది తెలిసింది, తన యాక్టింగ్ తెలిసిందంటే అది నాకు ఒక ప్లాట్ఫామ్, అది నా ఇల్లనే చెప్పాలన్నమాట. డెఫినెట్లీ. బికాజ్ నా కెరియర్ గ్రోత్ కానీ నేను ఎప్పటికీ నేను మల్లెమాలకి కానీ, మా గురువు చంద్ర గారికి అండ్ రోజా గారు, నాగబాబు గారు, మా డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి
మల్లెమాల మొత్తం యాజమాన్యానికి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. బికాజ్ అది లేనిదే ఇప్పుడు ఈ సత్యశ్రీ ఈ సీట్లో ఇలా కూర్చునేది కాదు. అది మాత్రం నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు. సో ఎప్పుడైనా అనిపిస్తుంటుందా సెట్ కానీ ఆ టీమ్ అదంతా మిస్ అవుతున్నాము, మళ్ళీ ఒక్కసారి చేస్తే బాగుండు? అవును, అంటే నేను తర్వాత కూడా చేశాను, బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లో చేస్తూ వచ్చేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మూవీస్కిను ఆ డేట్స్కి క్లాష్ అవ్వడం వల్ల ఉంటే అక్కడే ఉండాలి, లేదంటే ఇటు. అవును. సో నాకేంది కొద్దిగా రెండు పడవల మీద ఎందుకు కాల్ వేయడం, ఉంటే ఒకదాని మీదే ఉందాం. అది నా పుట్టిల్లు, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా ఆల్వేస్ వాళ్ళు వెల్కమ్గానే ఉంటారు. సో కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అని ఉంది. సో అక్కడ ఆర్టిస్టులను చూస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది దే ఆర్ లైక్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా మీరు గెట్ టుగెదర్ చేసుకోవడం అట్లా ఉంటుందా? ఉంటుంది. నైస్. చాలా మంది మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. సో కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ నుంచి మేము ఇప్పుడు బిగ్ స్క్రీన్కి చాలా మంది మా టీమ్ లీడర్స్ కానీ నాతో ఉన్న యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఎస్ హ్యాపీ, మేమేమనుకున్నామో అది రీచ్ అవుతున్నాం అని అనేది. ఎందుకంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు లేదురా మన కెరియర్ ఇది కాదురా, మనం ఇట్లా చేయాలిరా మూవీస్, ఇట్లా ఉండాలిరా, ఏ ఆఫీస్ ఉంది ఏంటని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. నైస్. సో కాబట్టి ఆ సపోర్ట్ ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే జెలస్ ఫీల్ అవ్వడం కానీ ఈ క్యారెక్టర్ వీడికి ఎందుకు వచ్చిందిరా బాబు, లేదంటే ఈ క్యారెక్టర్ దీనికి ఎందుకు వచ్చింది అనేటట్టు లేరు. అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు. చాలా పాజిటివ్, ఎదిగితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ ఫస్ట్ ఇనీషియల్లో అందరూ జబర్దస్త్ని చాలా ఏమంటారు ఓన్ చేసుకున్నారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో లైన్ దాటేశారు, వల్గారిటీ వైపు వెళ్ళిపోతుంది అన్న టైంలో చాలా మంది నెగటివ్గా మాట్లాడుతుండే. అప్పుడు ఏమనిపించేది మీ అందరికీ, లైక్ ఆర్టిస్టులందరికీ ఇంక్లూడింగ్ నాగబాబు గారు, రోజా గారు, ఎక్కడో ఆ లైన్ దాటేశారు అన్న థాట్లో అందరూ ఉన్నారు అప్పట్లో, అందరూ కామెంట్స్ కానీ ఇవి కానీ. వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ మీ అందరికీ అప్పట్లో? అంటే నా వరకు అది వచ్చేది కాదండి. ఎందుకంటే నేను నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. నాకేంటంటే నా మీద కౌంటర్ వేస్తే నేను ఫీల్ అవుతా. సో షో అనేది షో ఫార్మాట్ అనేది అన్ని చూసుకునే వాళ్ళు చేస్తున్నారు. అలా అని చెప్పి ఒక ఆడపిల్ల మీద డబుల్ మీనింగ్ వేయలేదు. ఏ రోజు ఒక ఆడపిల్లని తక్కువ చేసి ఆ షో చూడలేదు. సో ఎప్పుడైనా డబుల్ మీనింగ్ వేస్తే అది లేడీ గెటప్స్ మీదే వేసారే తప్ప మా మీద వేసుంటే కనుక మేము అప్పుడు మేబీ రియాక్ట్ అయ్యే వాళ్ళం. మమ్మల్ని ఎప్పుడు అట్లా ఎప్పుడు లేడీస్ ఎవరైతే లేడీస్ వస్తారో, ఈవెన్ ఐ డిడ్ ఆది గారి దాంట్లో నేను కూడా స్కిట్ చేశాను, కేవో కార్తిక్ గారి దాంట్లో నేను స్కిట్ చేశాను. అమ్మాయిల మీద ఎప్పుడు చేయలేదు అనేది ఏముంది. ఆ నెగిటివిటీ అనేది మా మీద కానీ ఆడపిల్లల దాని మీద లేదు. కానీ ఆ షో కొద్దిగా డబుల్ మీనింగ్, ఎందుకంటే జనాలు అట్లనే ఇంకా ప్రతి ఒక్కరు ఏదో పద్ధతిగానే చూస్తారు అని అనేది కాదు. కానీ బట్ ఆ టైంలో అది మేబీ ఒక మసాలా అనేది ఉండేది. అది మా వరకు అనేది రాలేదు కాబట్టి నేను ఎక్కువ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. అయితే దీని తర్వాత మూవీస్లో ఇప్పుడు ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా మీరు అక్కడ చెప్పేంత స్వాతంత్రం మీకు ఉండేది కాబట్టి ఇది చేయము అని చెప్పారు. ఇప్పుడు మూవీస్లో కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే చాలా వరకు మాట్లాడిన వాళ్ళు ఆర్టిస్టులు మాకు ఒక సీన్ ఇచ్చారు, బట్ అందులో ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, లైక్ రొమాన్స్ కావచ్చు, ఇంటిమెసీ కావచ్చు, అలాంటివి ఏమైనా మీరు ఎదురు పడ్డారా? ఎందుకంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మీ ఇంటర్వ్యూస్ లో ఒక దానికి సమాధానం చూసాను అనమాట. అలాంటివి ఏమైనా ఉండేనా మీకు? లైక్ ఇట్స్ ఆల్ లేదు అలాంటిదైతే ఎప్పుడు కూడా నా వరకు రాలేదు. బికాజ్ నేను ముందే నేను క్లియర్ కట్ గా నేను అడిగేదాన్ని వాట్ ఈజ్ వాట్, ఏముంది ఏంటి అని చెప్పి. ఈ సీన్స్ ఉన్నాయి అని అన్నప్పుడు నేను ఆ క్యారెక్టర్ వదిలేసుకునేదాన్ని. ఓకే. సో యూ డోంట్ వాంట్ టు డు ఎనీ లైక్ రొమాంటిక్ లాంటిది చేయాలని అనుకోవట్లేదు. అంటే లైక్ నా క్యారెక్టర్స్ మంచిగా పడాలి, నా పర్ఫార్మెన్స్ అనేది కావాలి. నేను ఫుల్ గ్లామరస్ రోల్ చేస్తానని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డు ఎనీ గ్లామరస్ రోల్, ఎనీథింగ్. ఆ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏం లేదు, జస్ట్ అ క్లీన్ మోడెస్ట్ అంతే. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ అక్కడ ఒక మూవీకి మరీ డీప్గా నేను చేయలేను, మరీ బోల్డ్గా నేను చేయలేను. సో నాకున్న కొన్ని లిమిట్స్ నేను పెట్టుకున్నా, ఒక బౌండరీస్ పెట్టుకున్నా. సో అంతవరకే నేను చేయగలను అని ముందే నేను చెప్తా. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నువ్వు ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ప్రతిదీ చెయ్యాలి అని అంటారు చాలా మంది. చాలా మంది అదే చేయాలి అనేది రాంగ్ ఏమో. అది మనం ఎలా పోర్ట్రే చేసుకోవాలనుకున్నామో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు నా లైఫ్ ఇది, నేను అనుకుంటేనే ఇక్కడ ఉన్నా.
నేను చెయ్యాలి అని అనుకుంటేనే నేను చేసా. సో ఎవరో వచ్చి ఇప్పుడు మా అమ్మ నాన్నలే నన్ను ఫోర్స్ చేయరు ఒక దానికోసం ఈ క్యారెక్టర్ చెయ్యి ఏముందమ్మా పర్లేదు చేసే ఇది అన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ ఇప్పటికీ నువ్వు ఎందుకు గ్లామరస్ చేయవు, చెయ్యి ఏముంది అందరు చేస్తున్నారు కదా, బయటే స్లీవ్లెస్ వేసుకుని తిరుగుతున్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు, నీకేంటి అని అంటే అది వాళ్ళ ఇష్టం. బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని ఆ టైప్ లో చూడని కూడా చూడలేదు. అంటే బట్టలు వేసుకోవడం తప్ప ఇష్టమైన బట్టలనే వాటి గురించి డిస్కస్ చేయలే. అది నాకు నచ్చదు, నాకు పర్సనల్ గా నాకు నచ్చదు, నాకు కంఫర్టబుల్ గా ఉండదు కొన్ని అని అనేది నేను చెయ్యలేను. సో అది మీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు. సో హౌ డిడ్ యూ అంటే నో అని చెప్పడానికి కొంచెం మంచిగానే చెప్పాలి, కఠినంగా చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ ఇవ్వరని ఒక సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ కదా, ఉంటాయి. ఎలా చెప్తారు నో అని? లైక్ ఎందుకండి మనకెందుకు, నేను ఇలా ఉన్నాను కదా చాలు ఉండనియండి, నాకు ఇంతవరకే నాకు వస్తుంది, మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు. ఎందుకంటే నేను కాకపోతే అట్లాంటి క్యారెక్టర్ కోసం ఎదురు చూసే ఇంకొక మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. సో నాకు నేనే చెయ్యాలి అనుకున్నప్పుడు అవి మానేసేయండి, లేదు నాకు అవే కావాలనుకున్నప్పుడు అంతే అంతే. సో అట్లా నేను ఇంత పొలైట్ గా చెప్తాను, ఎందుకంటే మనకి ఎవరితోనూ శత్రుత్వం వద్దు, బికాస్ ఇండస్ట్రీ చాలా చిన్నది. సో దాంట్లో మనం ఎక్కడైనా మళ్ళీ ఇక్కడ నువ్వు తిడతావు, అది తిరిగి 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 మళ్ళీ అక్కడికి వర్క్ చేయాల్సి వస్తుంది. అది మైండ్ లో ఉందనుకోండి, ఆ మనిషి 100 మందికి చెప్తారు. సో ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎవరితోనూ గొడవలు లేవు ఎవరితోనూ గొడవలు లేవు. ఎందుకంటే నేను అందరితోనూ మర్యాదగానే మాట్లాడతాను, లేదు నాకు ఇది నచ్చదంటే మర్యాదగానే చెప్తాను. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది నా పాలసీ, అట్లానే ఉంటాను అనమాట. అండ్ అంటే కానీ ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో చెప్పాను, ఒక పాట ఇష్టం లేకుండా చేశారు అని, అండ్ దట్ హాస్ అ వెరీ వల్గర్ మీనింగ్ ఉంది. ఇష్టం లేకుండా అంటే లైక్ అది అనుకోకుండా అయిపోయింది. డ్రెస్సింగ్ ఇస్ ఆల్సో కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని చేశారు, బట్ అది నితిన్ గారి మూవీ అనుకో, ఎక్స్ట్రాడినరీ మూవీ. సో వకంద వంశీ గారు నాకు ఆ టైంలో నాకు ఆల్రెడీ నేను కంటిన్యూ చేస్తున్నా షూట్, ఆల్రెడీ కమిట్ అయ్యా మూవీలో. సో సీన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఆఫ్ ద మూవీ అయిపోయింది. అప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు నాకు బిఫోర్ డే నేను విన్నా ఆ సాంగ్, నాకు తెలీదు ఏదో సాంగ్ ఉంది అని అంటే వాళ్ళకుందేమో నాకెందుకు ఉంటుంది, నేనేమైనా హీరోయిన్ అని కాదు కదా నాకెందుకు ఉంటుంది అని అలా అనుకున్నా. అండ్ ఒక సాంగ్ ఉన్నా కూడా జస్ట్ ఇప్పుడు ఎట్లుంటుంది, నేను కొన్ని సాంగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేస్తాం కదా అట్లానే అనుకున్న ఆర్టిస్టులు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు కానీ మీరును ఇంకా సోనియా మీరే మెయిన్ అయిపోయాను నేను. అది మంచిది అనుకోవాలో లేదంటే ఏమనుకోవాలో అంటే అదే అలాంటి సిచ్యువేషన్స్ లో అందుకనే అడిగాను ఆ క్వశ్చన్. అంటే ఇష్టం లేకుండా ఓకే చేశారా మీరు, లేకపోతే తెలియకుండా ఓకే చేశారా? తెలియకుండా అంటే నన్ను కాంప్రమైజ్ అంటే ఇట్లనే చెప్పారు, లైక్ నేను ఏదో బలవంతంగా నా మీద రుద్దేసి చేయలేదు, అదేదో మిస్కమ్యూనికేషన్ లేదు. సో మిస్కమ్యూనికేషన్ నేను ముందుగా నా కో డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మరి ఇలా ఉంటదని తనకి తెలీదు, నాకు ఆ విషయం నాకు తెలియదు. మేము ఎక్కువ మాట్లాడుకోలే, నాకు అప్పుడే ఆ షూట్ లోనే పరిచయం తను సోని. సో కాబట్టి నాకు చేసేసరికి ఏంట్రా అప్పుడు ఇద్దరం ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే, ఆ సాంగ్ ఏంద్రా ఎట్లుందిరా అని చెప్పి. బట్ ఈవెన్ నితిన్ గారు కానీ ప్రతి ఒక్కరు మాకు బూస్ట్ ఇచ్చారు, అమ్మా ఇది వల్గర్ సాంగ్ కానీ మిమ్మల్ని చండాలంగా చూపించడం అయితే అస్సలు చూపించలేదు. సో మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళని ఈ పాట రూపంలో కొడుతున్నాం. ఆ సాంగ్ వకంద వంశీ గారికి ఇష్టం, దాన్ని రీక్రియేట్ చేయడం అనేది ఆయనకి ఇష్టం. సో ఈ మూవీలో పెట్టాలి అని అనేది ఆయన అనుకున్నారు. కాబట్టి ఆ మూవీ ఎంత హిట్ అయిందో తెలియదు కానీ మా సాంగ్ మాత్రం చాలా హిట్ అయింది. ఘోరంగా బాబులు కదా అమ్మో. ఈవెన్ నాకు కాల్స్ వచ్చాయి, అబ్బా ఏమని చెప్పారు కాల్స్ చేసి వాళ్ళు? నేను ఎందుకు చేసావు సత్య అన్నారా? కానిస్టేబుల్ ఒక ఆవిడ కాల్ చేశారు నాకు, మీరు సత్య గారేనా అని అడిగారు. అని అడిగితే అవునండి అన్నాను. అట్లా ఎట్లా చేస్తావు అమ్మా సాంగ్ అన్నారు. ఏ సాంగ్ అండి? అబద్ధాలు ఆడకు, నువ్వు చేసావు, మా డ్రెస్సులు వేసుకుని ఆ పాటకు ఎట్లా చేస్తావు నువ్వు అంటే మా డిపార్ట్మెంట్ని నువ్వు అవమానిస్తున్నావా అది ఇది అన్నారు. నాకు అసలే ఇష్టమైన డిపార్ట్మెంట్, నేను ఎందుకు చేస్తాను అక్కడ? మీరు నన్ను అడగండి,
నా వర్క్, నేను జస్ట్ ఒక పాత్రధారి మాత్రమే. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. నా డైరెక్టర్ ఏం చెప్తే నేను అదే చేశాను. మీరు అడగాలనుకుంటే ఆ ప్రొడక్షన్ని ఆ డైరెక్టర్కి కాల్ చేసి అడగండి అని చెప్పి ఇలానే కూల్ అయిందా మళ్ళీ తను? తిడతానే ఉన్నారు. ఏం అట్లా ఎట్లా చేద్దాం చేస్తావు ఇంకా అనండి. సరే అండి, ఓకే అండి, సరేనండి, సారీ అండి, సరేనండి, సారీ 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 అండి, సారీ అండి అని చెప్పుకుంటూ కట్ చేసా కాల్. వెరీ డౌన్ టు ఎర్త్ హంబుల్ లాగా అయిపోయారా ఇండస్ట్రీకి వచ్చి? లైక్ ముందు నుంచే అలానా? అలానే ఎందుకంటే ఉంటారు. అమ్మాయిలు అనగానే కొంచెం ఆ ఆరోగెన్స్ యాటిట్యూడ్ అందరికీ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి ఉంటుంది. అండ్ అది లేకపోయినా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, సక్సెస్ వస్తున్న కొద్దీ వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు యాటిట్యూడ్ ని, ఆరోగెన్స్ ని ఇండస్ట్రీలో చాలా మందిని చూసాను కాబట్టి. సో బట్ యు ఆర్ వెరీ నార్మల్. ఏంటి అది లైక్? అది ఫస్ట్ నుంచి అలానే ఉంది. అంతే. ఈవెన్ పెంపకం అంతే. మా అమ్మ అంటే బికాస్ నేను మా మదర్ ఆర్టిస్ట్ అవడం వల్లనే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది ఈవెన్ చెప్పాక మా అమ్మమ్మ కూడా ప్రతిదీ అదే సిచ్యువేషన్ బట్టి నువ్వు మాట్లాడు, సిచ్యువేషన్ బట్టి నువ్వు అరగెంట్ అయితే అప్పుడు ఓకే, యాటిట్యూడ్లు అవి పెట్టవమ్మా. సో కాబట్టి నువ్వు ఎంత తగ్గుంటే నీకు అంత అవకాశాలు వస్తాయి. సో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ జబర్దస్త్ టీమ్ చాలా అమ్మాయిలు తక్కువ. ఉన్నారా? ఎందుకంటే జెలసీ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయంట. నాకు ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకే ఒక అమ్మాయి ఉంది, తను ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు, వీణా. సో తను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది మణికొండ, వీ నెయిల్డ్ ఇట్ బై వీణా అని చెప్పి సెలూన్ స్టార్ట్ చేసింది. షీ ఈజ్ మ్యారీడ్, షీ హాస్ 2 kids. సో అట్లా ఉంది. ఇండస్ట్రీలో తను ఒక్కదే. స్కూల్ డేస్ ఉన్నప్పుడు ఉదయలక్ష్మి అని చెప్పి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో తర్వాత ఇంకా ఇండస్ట్రీలో జబర్దస్త్ ఉంటాం కదా యూజువల్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ గ్యాంగ్స్ గా వెళ్ళిపోతుంటారు, రీల్స్ వ్లాగ్స్ ఇవన్నీ చేస్తుంటారు. నేను ఎప్పుడు చూడలా మిమ్మల్ని, అందుకని ఆ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా అమ్మ నాన్నతో ఉంటారు, షూట్ లో ఉంటారు, ఏదైనా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ఇన్స్టాలో ఎక్కువ వస్తుందా మీకు? సినిమా రెమ్యూనరేషన్స్ ఎక్కువ వస్తున్నాయి? రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. సో ఎందుకంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు పర్వాలేదు. సో ప్రమోషన్ కూడా చాలా రేర్. అది రియల్ ఉంటేనే, మంచిగా ఉంటేనే నేను చేస్తాను. నా ఇన్స్టా చూసినా అదే ఉంటుంది, సెలెక్టివ్గా ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రీ ఏదైనా క్యారెక్టర్స్ అయినా కూడా, నా మూవీస్ క్యారెక్టర్ చాలా చూసీగానే ఉంటుంది అది కూడా. ఇంకా ఫ్రెండ్స్ అంటే అంతే, నా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కానీ నేను పబ్స్కి వెళ్ళడం కానీ అందరిలా ఉండను. పార్టింగ్ సోషల్ యానిమల్ అస్సలు కాదు, అసలు వెరీ హోమ్లీ. అంతే అంతే. సో హీరోయిన్ గా అంటే చిన్న బడ్జెట్ మూవీస్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఐ గెస్. సో చేస్తున్నారా అలాగా? అంటే కొన్ని స్టోరీస్ వింటున్నాను, అన్ని బడ్జెట్ పరంగా అంతా కూడా నేటివ్ బేస్డ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును అవును అవును, కొన్ని వస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక స్టెప్, ఇప్పటి వరకు ఒక గుడ్ నేమ్తో ఉన్నాం, ఆ స్టెప్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఒక మంచి స్టోరీ, మంచి ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్లో వెళ్ళాలనేది నా కోరిక, అంతే. బట్ హీరోయిన్ అవ్వాలని ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలా మంది కొత్త వాళ్ళు మన టాలీవుడ్ వాళ్ళు అంటే మన ఇండస్ట్రీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంత టాలెంట్ ఉండి నేను కూడా ఒక ఛాన్స్ వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక చేశాను అనేది నా లైఫ్లో ఉంటుంది కదా అనేది నా కోరిక. అయితే చాలా మంది అంటే స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళని బిగ్ స్క్రీన్లో కొంచెం తక్కువగా చూస్తారు, లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అని విన్నాను. సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళు వచ్చిన వాళ్ళ నుంచి కానీ, సీరియల్ వాళ్ళు ఎగ్దమ్ సీరియల్ వాళ్ళు కొంచెం ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తారు అని విన్నాను. అలా ఏమన్నా? లేదండి, అస్సలు లేదు. నేను రాంగ్ గా విన్నాను అనుకో. అంటే అలా లేదు. ఓకే, నిజంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. మేబీ వేరే వాళ్ళకి అయిందేమో నాకు తెలియదు. నా వరకు నేను చూసినంత వరకు ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి ప్రొడక్షన్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళకి ఇచ్చే వాల్యూస్ అంతా కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే. సో ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలు అంటే అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఇబ్బందులు పెడుతూ ఉంటారు అమ్మాయిల్ని, దట్ ఈస్ వెరీ కామన్. బట్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, కొంతమంది నాకు అలా ఏం జరగలేదు అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ టాపిక్? యాక్చువల్గా ఇబ్బంది పెడుతుంటారా? అలాంటి వాటికి కామ్గా సైడ్ అయిపోవాలా, రివోల్ట్ అవ్వాలా, ఏమనుకుంటారు? అంటే ఇప్పుడైతే అది లేదండి. ఇప్పుడున్న ఇండస్ట్రీలో అస్సలు అలా లేదు, ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే లేరు. అప్పట్లో నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు
టచ్ వుడ్ నేను అప్పుడు ఎక్కువ ఫేస్ చేయలేదు బికాస్ మా మదర్ ఉండడం వల్ల మా అమ్మమ్మ గారు accompanied always. కాబట్టి నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది. సో అమ్మో ఇంద్రాణి గారు అమ్మాయి లేదంటే ఇలా వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉంటారు ఎందుకు అనేది ఉంటుంది. బట్ షూట్ లొకేషన్స్లో కానీ కొంతమంది మనల్ని నన్ను ఇబ్బంది పెట్టారు. బట్ మనం తీసుకునే యాక్షన్ ఎలా ఉందనేది నేను అప్పట్లో మా అమ్మమ్మే యాక్షన్ తీసుకునేది కాబట్టి నేను అంటే ఇక్కడ నుంచి ఇలా పై నుంచి కిందకి చూసేస్తే అయిపోతుంది Get out, అంతే. ఈవెన్ నా పక్కనే ఉండేవారు, నేను షార్ట్కి వెళ్ళినా కూడా ఆ సెట్లో అలా కూర్చునేవారు, గంభీరంలో ఇలా ఉండేది, ఇలా 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 చూస్తూ ఉండేది. ఎవరైనా కూడా ఇంకా చూసే అంతే ఇంకా అలా ఉండేది అనమాట. కాబట్టి నాకు అంత రేర్, చాలా రేర్. ఇప్పుడు దేవుడి దయ వల్ల అలాంటిదైతే లేదు. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ సక్సెస్ చూస్తున్నారు ఏంటి అని నాకనే కాదు, ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి కూడా అసలు ఇబ్బంది అనేది లేదని టాలెంట్ ఉంటే లైక్. బట్ తెలుగు అమ్మాయిలకి ఇంకా అవకాశాలు ఇవ్వట్లేదు అంటున్నారు. బట్ లాట్స్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ కమింగ్, చాలా మంది వస్తున్నారు, ఇస్తున్నారు అవకాశాలు, ఇస్తున్నారుగా. అంటే ఎక్కడో అంటారు వీళ్ళు టైంకి రారను, లేకపోతే గ్లామరస్ గా చేయరు కాబట్టి మేము నార్త్ నుంచి తీసుకుంటున్నాము, అక్కడ నుంచి తీసుకుంటున్నాం అంటారు. అది కూడా నిజమే. అది నిజమే. ఎందుకంటే మనం బోల్డ్గా చేయలేమమ్మా, అస్సలు చేయలేం. అలా కావాలి మూవీ అన్నాక, ఆ గ్లామర్ కావాలి. సో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారని అంటే దేనికి ఇస్తారు, దానికే. కాబట్టి ఆ స్టోరీకి కానీ దానికి కానీ తగిన అమ్మాయిలు ఒకవేళ బోల్డ్గా చేయాలి, ఎక్స్పోజ్ చేయాలని అనుకుని నార్త్ నుంచి తీసుకొస్తున్నారు. లేదు ఈ క్యారెక్టర్ ఇప్పుడు బలగం లాంటి సినిమాలకు కానీ ఇప్పుడు నాగదుర్గ గారు కూడా చేస్తున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్ గా చేసిన వెంకటరామయ్య గారి తాలూకా, దాంట్లో కూడా మొత్తం పల్లెటూరు ఇదే ఉంటుంది స్టోరీ మొత్తం. కాబట్టి అట్లాంటి వాటికి మనం తెలుగు వాళ్ళు సరిపోతాం. సో అలాగా తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ. అయితే మీరు ఫస్ట్ వచ్చారు, సత్యశ్రీ గారు ఫస్ట్ వచ్చారు, శ్రీ సత్య గారు తర్వాత వచ్చారు. బట్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుందా, సత్యశ్రీనా శ్రీ సత్యనా, మీరు అనుకుని ఆమెకు కాల్ చేయడం, ఆమె అనుకుని మీకు కాల్ చేయడం, దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకున్నారు? అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా వచ్చాయా? మేమిద్దరమే ఒక ఇంటర్వ్యూ పెట్టి మేము బోర్డులు వేసుకుని ఇది సత్యశ్రీ, నేను సత్యశ్రీ శ్రీ సత్య అని చెప్పడానికి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాల్స్, ఈవెన్ రీసెంట్గా నా బర్త్డే అయినా కూడా పాపం దానికి కాల్ చేసి విష్ చేశారంట. నా బర్త్డే 29th రా బాబు, సత్యశ్రీ బర్త్డే 20 అని చెప్తే ఓహో ఓకే. సిమిలర్ కదా, మీరు అటు అంటే మీ పేరు సత్యశ్రీ, తను శ్రీ సత్య. అందుకని నేను అదే అంట, జబర్దస్త్ సత్యశ్రీ నేను, తను బిగ్ బాస్ శ్రీ సత్య అని అంటాను. ఇది బాగుంది యాక్చువల్లీ, జబర్దస్త్ సత్యశ్రీ, బిగ్ బాస్ శ్రీ సత్య. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అయ్యో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చాలా సార్లు చెప్పా. ఒక మదర్ ఒక సాంగ్ కోసం అని చెప్పి ఆల్బమ్ సాంగ్ కోసం నాకు అడ్వాన్స్ చేశారు. సరే ఈ కాస్ట్యూమ్ తెచ్చుకోండి మేడం, 2 days బ్లాక్ చేశారు, అడ్వాన్స్ వేసేసారు నాకు. ఓకే. అయితే ఈ కాస్ట్యూమ్ అని చెప్పి ఫోటోలు పంపిస్తున్నారు, మీ దగ్గర ఉన్నాయి కదా అంటే ఏవి ఉన్నాయని చెప్పి శ్రీ సత్య ఫోటోలు పంపిస్తున్నారు. ఇవి మీవే కదా మేడం అంటే అసలు మీరు ఎవరు అనుకున్నారు అంటే ఇది ఫోటోలో ఉంది మీరే కదా అన్నారు. అయ్యా నేను జబర్దస్త్ సత్యశ్రీ అండి, శ్రీ సత్య అని కాదు అంటే అయ్యా మేడం సారీ మేడం సారీ అని చెప్పి వాళ్ళు ఏడుపు. ఏవండి ఇవ్వండి నాకు, మేము ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాం అంటే ఆవిడైతే బాగుంటుంది అంటే మరి నేనైతే ఏంటి, నేను చేయకూడదా, నేను చేస్తా పదా అంటే లేదు మేడం సారీ మేడం నేను కన్ఫ్యూజ్ అయ్యాను మేడం, మా డైరెక్టర్ చంపేస్తాడు మేడం అని అంటే సరే ఇంక ఏడుస్తున్నాడు కదా అని చెప్పి 2-3 గంటలు అలా అలా హోల్డ్ చేసి ఇంక ఇచ్చేసా. ఇంకేం చేసుకున్నాం, ఎవరి కష్టం వాళ్ళదబ్బా. మనం వర్క్ చేయకుండా అట్లా తీసుకోకూడదు, తప్పు అది. అండ్ బిగ్ బాస్ ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఏంటి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంటారా మీ అభిమానులు, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ వెయిట్ చేస్తున్నట్టున్నారు అంతేనా? వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, బట్ నేనే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదిలి వెళ్ళడం చాలా కష్టం. అది ఒక్క రీజన్, లేకపోతే మీకు బిగ్ బాస్ షో అంతా ఏమైనా ఫోబియా ఉందా? లేదు లేదు, 100 days అలా ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ కోసమనే వెళ్ళడం లేదు. అంత సర్వే చేయలేమనంటే ఇంకా ఇండస్ట్రీలో ఉండే ఏం లాభం, అంతే కదా. అసలు అలాంటి మనుషులతోనే మనం రియల్ లైఫ్ లో ఉంటున్నాం, అక్కడ ఉండేది మరి. ఇక్కడంటే ఇంకో ప్లేస్కి వెళ్ళో లేకపోతే ఫోన్ చూసుకుని డైవర్ట్ అవుతాం, అక్కడ ఏమీ లేక అక్కడికక్కడే కొట్టుకుని అక్కడక్కడే బరస్ట్ అవుతున్నారు. సో అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది సేమే, బట్ అక్కడ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనల్ని గెలవాలి అనే ఒక ఫోకసే ఉంటుంది, ఇక్కడ కూడా గెలవాలి. బట్ ఆ గెలుపు కోసం
తాపత్రయపడుతూనే ఉంటాం. అక్కడ ఎండ్ ఉంటుంది, ఇక్కడ ఎండ్ ఉండదు అంతే. అంతే. సో బిగ్ బాస్కి వెళ్ళరు? నో, లేదు, నో వే ఇప్పుడు అసలు. ప్రస్తుతానికి నేను వెళ్ళను. అసలు ఛాన్సే లేదు. అయితే ఏంటి సత్యశ్రీ గారికి పెళ్ళవ్వాలంటే అయ్యో. ఇల్లరికమే కావాలి, ఇల్లరిక పల్లుడేనే పెళ్లి చేసుకుంటారంట మీరు. అదే మా దాంట్లోనే చెప్పారు. అవును అవును, ఇల్లరికం అని కాదు. లైక్ నేను ఏం చెప్పాను, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది నాకు అర్థం కాదు. ఇల్లరికం అని అనట్లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ప్రతి నేను పెళ్ళిని లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మా అమ్మ నాన్నని ఎలాగైతే చూసుకుంటున్నానో నేను నీ ఇంటికి వచ్చినా మీ అమ్మ నాన్నని కూడా, అంటే నా అత్త మామని కూడా నేను అట్లానే చూసుకుంటారు. బట్ నువ్వు కూడా మా అమ్మ నాన్నని అలాగే చూసుకోవాలి అని అంటున్నా. చూసుకుంటారు ఏమో కదా, అంతే తప్ప ఇల్లరికం దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి వాళ్ళు? అది వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తా నేను. ఇప్పుడు ఎందుకు, వచ్చినప్పుడు ప్రూవ్ చేయాలి అని అంటే ప్రూవ్ ఏదో మనకి బంగారాలు ఇచ్చేసి కోట్లు ఇచ్చేసి అంత నాకు ఐ డోంట్ వాంట్ లగ్జరీ లైఫ్ అండి. నాకు కావాల్సింది పీస్ఫుల్, ఒక షోల్డర్, రెస్పెక్ట్ ఇవ్వాలి మెయిన్. సో కంపానియన్ అంటే లైఫ్ పార్ట్నర్ గురించి ఏ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి? ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే మెయిన్ నా ప్రొఫెషనల్ లైఫ్ని అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఐ విల్ డూ, నేను షూట్ చేస్తాను. మా ఒక ఆడపిల్లకి మెయిన్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అది పెళ్ళైన అమ్మాయా పెళ్ళికాని అమ్మాయి అని కాదు. నువ్వు నీ తల్లిని ఎట్లయితే చూసుకుంటావో నీ భార్యను కూడా అట్లా చూసుకుంటున్నావు అని అంటే అంతకు మించిన అమ్మాయికి ఇంకొక లగ్జరీ లైఫ్ ఉండదు, అక్కర్లేదు కూడా, అవసరం లేదు. సో నాకు ఏంటంటే రెస్పెక్ట్, ట్రస్ట్, సపోర్ట్, అండర్స్టాండింగ్, ఇవే, ఇంకేం అవసరం లేదు. ఓకే. సో అలాంటి వాళ్ళని వెతికి పట్టుకుంటాము, లేకపోతే మీరే వెతుక్కుంటారు, చూడాలి. అమ్మ నాన్న వెతుకుతారు. ఏమనుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, అరేంజ్డ్ అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నిజంగా దాని మీద ఫోకస్ లేదు, అస్సలు లేదు. ఏమో ఇన్ ఫ్యూచర్ లో లవ్ అవ్వచ్చు, లేదంటే అరేంజ్ అవ్వచ్చు, అంతే. కాకపోతే మా అమ్మ నాన్నలకి బాధ పెట్టేది ఏది కూడా నేను చెయ్యాలని అనుకోవట్లేదు. వెరీ గుడ్ డాటర్. అంతే, ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేమండి, వాళ్ళే మెయిన్. మా అమ్మ నా కోసం, నేను ఆర్టిస్ట్ అవ్వాలని తన కెరియర్ని సాక్రిఫైస్ చేసేసింది. సో వాళ్ళు చేసిన దాంట్లో ఇదేం పెద్ద కాదు. అయితే సత్య గారు, నేను చాలా మందిని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ వాళ్ళని చూశాను, చిన్న చిన్న ఆర్ట్ అంటే ఎప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్లను చూశాను. దే ఆర్ లీడింగ్ అ వెరీ లగ్జూరియస్ లైఫ్, చాలా రిచ్ లైఫ్ ఉంది. BMW కానీ బెంజ్ కానీ, ముట్టుకుంటే BMW, ముట్టుకుంటే బెంజ్, ఇలా కార్లు కొనేస్తున్నారు. అంటే అది తప్పు అని నేను అనను, బట్ చాలా మంది ఏంటంటే ఏం చేసిందని కార్ ఇలా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ యువర్ లైక్ వెరీ నార్మల్ లైఫ్, సెటిల్డ్ లైఫ్, కంఫర్టబుల్, నాట్ ఈవెన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయట్లేదు. ఏంటి, వాట్ ఈస్ ద, ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? నాకు డబ్బులన్నీ అంటే అరే నేను ఇల్లు కట్టించా అమ్మ వాళ్ళకి, సో అది నేను దాని EMI కట్టుకోవడమే సరిపోతుంది. సో మూవీ షూట్స్ జరుగుతూ ఉంటాయి. సో మా షోస్కి కానీ వచ్చేవన్నీ కూడా మా మదర్కి కొద్దిగా హాస్పిటల్ దానికి అయిపోద్ది. మా అమ్మగారికి ఏమైంది, ఏమైనా హెల్త్ ఇష్యూ? అమ్మకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది లైట్గా. సో 2025లో, యాక్చువల్లీ 2025 నేను చాలా గ్యాప్ తీసుకున్నా షోస్కి కానీ మూవీస్కి కానీ. సో దానివల్ల నేను ఈవెన్ US వెళ్ళే ముందు, సో మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో చాలా అమ్మ ఒక 2-3 డేస్ నుంచి పడుకుంటూనే ఉంటుంది, హెడేక్ అంటుంది, సో వీక్గా ఉంది. దాని ముందే నేను ఆ అమ్మకి హార్ట్లో ఎంజోగ్రామ్ చేయిస్తే బ్లడ్ బ్లాక్ అయ్యింది అని అన్నారు. దానికి టాబ్లెట్స్ వాడాం. తను ఒక పూట ఇదైనా కూడా, అంటే ఆ టాబ్లెట్ వాడకపోయినా హార్ట్లో బ్లడ్ క్లాట్ ఉండిపోద్ది, ఫ్లో అనేది ఉండదు. సో అదయింది. దాని తర్వాత చూపించాము. తర్వాత ఇది తెలిసేసరికి మాకు ఇంకేం అర్థం కాలేదు చాలా. సో 15 డేస్ 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నాం. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఆ టైంలో ఇంకా అమ్మకి నేను లేకపోతే అవ్వదు ఇంకా. సో నేను బిగ్ బాస్ వెళ్ళకపోవడం కూడా ఇదే రీజన్ మెయిన్. ఓకే, అమ్మగారికి బాగాలేదు. ఇప్పుడు ఓకే, ఎవ్రీథింగ్ క్లాట్ తగ్గిపోతుందా? తగ్గుతుంది. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువ
తను ఎక్కువ పని చేసినా టెన్షన్ పడ్డా పెరాలసిస్ వచ్చి తన కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు డాక్టర్. కానీ ఇలా ఉండాలి కదా, ఇంకా దిన గండం లాగా ఉండాలి కదా, బట్ స్టిల్ అవన్నీ పెట్టుకొని కూడా యూఆర్ వర్కింగ్ అండ్ చెయ్యాలి. ఖచ్చితంగా. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి సత్య గారు, యూజువల్గా ఈవెన్ కెమెరా ముందు పనిచేసే ప్రతి ఒక్కరికి లోపల ఒక యుద్ధమే జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. నిజంగా ఒక ఆడపిల్లగా పుట్టడం అని అంటే నిజంగా నేను మొగాడై ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ప్రతిసారి. అంటే అరే నేను ఆడపిల్ల ఉండి ఇంత కష్టపడుతున్నా, అదే మగాడై ఉంటే ఇంకెంత కష్టపడేదాన్ని నేను, ఇంకా నా ఫ్యామిలీని ఇంకా మంచిగా చూసుకునేదాన్నేమో అని అనే ఒక బాధ అది ఒక ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ పొద్దున్నే నవ్వుతూ లేస్తేనే అదొక సూపర్ హ్యాపీ అని అనిపిస్తుంది తెలుసా నాకు. ఎవ్రీడే నాకు ఉంటుంది. దేవుడి దేవుళ్ళు ఇప్పుడిప్పుడు తగ్గుతుంది, సో నార్మల్ అవుతున్నారు. బట్ మళ్ళీ తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలన్నమాట. అట్లా ఏవి అంటే ఎక్కువ ఏమన్నా ఉన్నా కూడా మీలో మీరు చెల్లి చూసుకుంటూ ఉంటాం. అందుకని మాకు వచ్చే ఏదో చాలా మంది ఏంటంటే నేను చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను, చాలా మంచిగా ఉంది, దీని డబ్బులన్నీ ఏమైపోతున్నాయనంటే మాకు వచ్చే డబ్బులన్నీ మేము కష్టాజీతం వచ్చేది ఈ నెల వర్క్ చేస్తే మాకు 2 నెలలు కానీ మాకు డబ్బులు రావు. సో అట్లాంటి లైఫ్ మాది, మా ఆర్టిస్టులది. ఒక జాబ్ చేసే వాళ్ళకి నెలకింత అని వచ్చేస్తుంది అంటే ఓకే. ఇప్పుడు మా సిస్టర్ లైఫ్ అలా ఉంది, స్టాండర్డ్ ఇన్కమ్ లేదు. సో అట్లాగా మేము ఒక్కొక్కటి బిల్ చేసుకుంటున్నాం. ఈఎంఐ లేకపోతే ఎన్ని లోన్స్ తీసుకున్నా దానికి ఈఎంఐ కట్టుకుంటూ ప్రతిదీ అట్లా అవుతుంది తప్ప దేవుడి దయ వల్ల మిగతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. నా ఎనిమికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటా అంతే. డెఫినెట్లీ, బట్ డోంట్ వరీ అండి. లైక్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. లైక్ అమ్మగారు కూడా చాలా కష్టపడ్డారు మీ గురించి, అండ్ ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చే టైం ఇట్ వాస్ వెరీ హ్యాపీ. తగ్గుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. మీ సక్సెస్ ని చూస్తారు కంపల్సరీ. సో ఇంకా ఎటువంటి సక్సెస్ రావాలి అనుకుంటున్నారు, వచ్చేసింది అనుకుంటున్నారో, ఆన్ ద వేలో? లేదు అంటే నాకు మెయిన్ నా సక్సెస్ అంటే నేను ఒకటే కోరుకుంటా, నాకు తెలియని వాళ్ళు కూడా రేపన్న రోజు నేను పోతే నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏడవాలి. అది సక్సెస్. అది అంటే మనకు ఒక ఆర్టిస్ట్గా ఒక గుర్తింపు ఎంత ఇంపార్టెంటో, ఆ అభిమానం, ఆ ప్రేమ ప్రతి ఒక్కరు బయటకు వెళ్తుంటే అది ఉంటుంది కదా. లైక్ నాకు తెలీదు, ఎవరో చాలా మంది వచ్చి నన్ను ముద్దులు పెట్టేసుకుంటారు, అమ్మమ్మలు కానీ నానమ్మలు చాలా మంది అంత ప్రేమ చూపిస్తూ ఉంటుంటే అరే ఇది కదా ఆర్టిస్ట్కి కావాలి, ఇది కదా అసలు. ఇంకా ఆ ప్రతిరోజు ప్రశాంతంగా మనం పడుకొని లేస్తాం కదా. సో అంతకు మించి సక్సెస్ లైఫ్ ఏమి ఉండదండి. పీస్ఫుల్ లైఫ్ ఉంటేనే మనం దానికి మించిన నేను ఆ సక్సెస్ నేను మాటల్లో చెప్పలేను అంతే. అండ్ కొన్ని వీడియోస్ కూడా చూసాను, మీరు స్పిరిచువల్ గా కూడా చాలా డివోషనల్. నేను ఏ గాడ్ ఎక్కువ ఇష్టం, ఏ దేవుడు? నాకు షిరిడి సాయిబాబా అండి, మెయిన్ సాయిబాబా అండ్ ఏడుకొండల వాడు. ఏమైనా మ్యాజిక్స్ అంటే షిరిడి సాయిబాబాని నమ్ముకున్న వాళ్ళందుకే ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది అని వింటూ ఉంటాను. అలా ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా సత్య గారు? చాలా. నా లైఫ్లో ప్రతిదీ నేను అంటే ఒకటి ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ బాబా ఇట్లా నేను కష్టపడుతున్నాను, ఇన్నిసార్లు ఇచ్చాను ఆడిషన్స్, ఏంది అని అన్నప్పుడు నాకు ఏదో ఒక రూపంలో నాకు ఆయన ఆన్సర్ ఇస్తారు ఖచ్చితంగా. అది నేను అది నమ్మా. అండ్ మన వెంకటేశ్వర స్వామి లేదు ఇంకా చదవలేదు, మనకి టైం కుదరట్లేదు, మనకి చాలా నిష్టగా ఉండాలి దానికి. వెంకటేశ్వర స్వామి అది మాత్రం మా మదర్ ఇట్లా ఉన్నప్పుడే నేను మొక్కుకున్నా, తగ్గితే నేను వస్తాను అని చెప్పి. అలిపిరి ఫస్ట్ ఇల్లు కట్టాలి మా అమ్మకి అని అనుకున్నప్పుడు కూడా మొక్కుకున్నా. సో ప్రతిదీ నేను వెళ్ళి మొక్కుకున్న ప్రతిసారి కూడా ఆయన నెరవేర్చారు. ప్రతిసారి నేను కొండకి నడిచి వెళ్ళి ఆయన దర్శించుకోవడం జరిగింది. సో ఇల్లు ఎక్కడ? తణుకులో. ఓకే, ఇంద్రాణి నిలయం అని కట్టించా అనమాట, అమ్మగారి పేరు. త్వరలో నేను కూడా అనమాట సరస్వతి నిలయం అని పెట్టాలి. స్టార్టింగ్ కంగ్రాట్స్. అంటే ఒక హ్యాపీనెస్ ఉంటది కదా పేరెంట్స్ కి, ఏమైనా చేస్తుంటే కష్టమైనా పర్లేదు చేసేద్దాము అని. అదొకటి వస్తుంది, ఆ దేవుడు అదే బ్లెస్ చేస్తాడు. అసలు అది ఇల్లు స్టార్ట్ అయినప్పుడు కూడా
నేను చాలా ఎలా చేస్తానో కంప్లీట్ చేస్తానో లేదో అని అనుకున్నా విత్ ఇన్ 1 yearలో బాగానే కంప్లీట్ చేస్తాను. సూపర్. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్, ఈ జెన్జీ కిడ్స్ కానీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, అంటే రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా చేస్తున్నారు. అవును, సో కొంతమంది. మనం బీయింగ్ అ మిలీనియల్స్ అని అంటుంటాం కదా, వాళ్ళకి ఏమన్నా ఒక సజెషన్ కానీ ఒక మెసేజ్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ యూ హ్యావ్ ఫేస్డ్ అండ్ వాట్ యూ హ్యావ్ టు బి? యాక్చువల్ నేను జెన్జీ అని చెప్పాలి. చాలా విషయాలు ఆలోచనలో లేదు, సారీ అండి, మిలీనియల్ కాదు, నేను జెన్జీ. చాలా అందుకని నేను చైల్డ్ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా మంది నన్ను చాలా years నుంచి ఉన్నాను, ఈ అమ్మాయి చాలా ఏజ్డ్ అనుకుంటారు. But no. I'm also So, Gen Z kid. సత్యశ్రీ గారు జెన్జీ కిడ్, షీఈ్ నాట్ మిలీనియల్. No. సో నేనే ఇలా ఉన్నాను బికాజ్ మన ఇప్పుడున్న పిల్లలకి అని అంటే ఫోన్స్ టెక్నాలజీ చాలా పెరిగిపోవడం. ఫోన్ యూస్ చేస్తారు, స్క్రీన్ టైం ఎంత ఉంటుంది? లేదు ఇక్కడ లేదు, అక్కడ బ్యాగ్ లో పెట్టేశాను, చాలా తక్కువ. నా కాల్స్ తో వాట్సాప్ కూడా నేను చాలా రేర్. నన్ను తిడతారు, నువ్వు ఇప్పుడు మెసేజ్ చేస్తే నేను ఎప్పుడుకో ఇస్తావు, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు అని అంటారు. అండ్ ఎక్కువ ఫోన్ అంటే మనకి వర్క్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏమి ఇన్స్టాలో కూడా దట్ ఈస్ ఆల్సో వన్ జాబ్ యాక్చువల్ గా. చాలా మంది ఏంటి సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నారు అని చాలా మంది అంటూ ఉంటారు. అది జాబ్. అయ్యో ఇన్ఫ్లుయెన్సెస్ అలాగే కదా, ఇప్పుడు అదే వాళ్ళ పని, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది దానివల్ల. సో కాబట్టి దాన్ని మేము తప్పు పట్టాను. కానీ కొంతమంది పిల్లలకి యాక్టివిటీస్ అనేవి గేమ్స్ కానీ అట్లా కాకుండా ఇట్లా ఫోన్కి అడిక్ట్ అయిపోవడం వల్ల ఎవరైతే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు అక్కడి నుంచే వస్తాయి ఈ బంధాల గురించి, ఆ విలువలు నేర్పించడం. సో ఈ మూవీస్ కూడా ఈవెన్ వెంకటరామయ్య గారి తాలూకా కూడా ఆ మూవీ కూడా అదే రిలేటెడ్. అబ్బా నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ నేటివిటీ చూస్తే. అసలు అంటే నిజంగా ఈ కిడ్స్ చూస్తే గనక ఓహో మా ఫాదర్ కూడా మా తాతయ్య కూడా ఇలాగే కష్టపడ్డారా, లేదంటే ఈవెన్ మన పేరెంట్స్ కూడా చూసి ఒరే మేము ఇలాగే కష్టపడ్డాం రా మీకోసం అని చెప్తారు వాళ్ళకి, ఎందుకంటే దే హావ్ నాట్ సీన్ మన కష్టాన్ని చూడలేదు. ఎందుకంటే పేరెంట్స్ చెప్పరు నేను ఇంత కష్టపడ్డాను రా నీకోసం, నువ్వు చెయ్యరా అని ఎట్లా అడుగుతారు, అడగరు. వాళ్ళ కష్టం ఎంత ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకొని పిల్లల్ని ఒక లగ్జరీ లైఫ్లోనే చూపిస్తారు. బట్ కొంతమంది చాలా అర్థం చేసుకుని పేరెంట్స్ని చూసుకుంటున్నారండి, ప్రతి ఒక్కరూ అట్లా లేరు. సో బంధాల గురించి వాటి గురించి మనం చెప్పే కంటే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది. ఏంట్రా నువ్వేం చెప్తున్నావు అనే స్టేజ్లో ఉన్నారు అంటారు కూడా. ఖచ్చితంగా నువ్వేం చెప్పనవసరం లేదు చాలు అని అంటారు. బట్ నేను ఒకటే చెప్తా, ఎవరైనా ఉన్నంత వరకే వాళ్ళ విలువ. వన్స్ పోయారంటే గనక వాళ్ళ విలువ ఒకవేళ తర్వాత తెలిసినా కూడా వాళ్ళు లేరు, నువ్వేం చేయలేవు. అంటే బలగం ఇలాంటి వెంకటరామయ్య తాతయ్య గారి తాలూకా ఇలాంటి మూవీస్ రావాలి ఖచ్చితంగా. ఇలాంటివి వస్తేనే ఈ స్టోరీ రైతు కుటుంబానికి చెందిందండి, రియల్ స్టోరీ, ఒక ఫాదర్ స్టోరీ. ఒక ఫాదరు అంతమంది పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేశాడు, వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని అనేదే ఈ స్టోరీ. సో ఇప్పటికీ కూడా ఊర్లలో వాళ్ళ పేరెంట్స్ మనం చాలామంది చూస్తూ ఉంటాం, మీరు ముసలోళ్ళు అయిపోయారు మా లైఫ్లో మేము చూసుకుంటాం అని చెప్పి హోల్డేజ్ హోమ్లో వేసేసిన రోజులు ఇవి. చాలా మంది చేస్తున్నారు. సో నాకు అది నచ్చదు. ఇప్పుడు 9 నెలలు అమ్మ నిన్ను బరువు అని అనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి రావు. నువ్వు డెఫినెట్లీ అలాంటిది నువ్వు ఎట్లా నీకు రెక్కలు వచ్చి నువ్వు అసలు ఆ స్టేజ్కి రావడానికి నీ పేరెంట్స్ కారణం, అసలు భూమి మీద ఉండడానికే వాళ్ళ కారణం. నువ్వు వాళ్ళనే బరువుగా ఫీల్ అయిపోయి నువ్వు వెళ్ళి అసలు నువ్వు ఎందుకు బతుకున్నావు అని అడిగితే, తండ్రినే అడిగితే లేకపోతే తల్లినే అడిగితే ఇంకా ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా జరుగుతున్నాయి అసలు. అమ్మో నేను చాలా కొన్ని సార్లు నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినా, ఈవెన్ చిల్డ్రన్ వాటికి వెళ్ళినా కూడా అనిపిస్తుంది, మీకెందుకు రా మరి ఎందుకు అన్నారు మీరు, అంతే ఎందుకు అవసరం లేదు. ఇంకా మీకు ఒక లైఫ్ మీరు అనుకుంటున్న పిల్లల్ని కనకండి అంట. లేదు మీ పేరెంట్స్ అంత బరువు ఉన్నప్పుడు అసలు మీరెందుకు పుట్టారు? ఫస్ట్ భూమికి మీరే బరువు, వాళ్ళు కాదు.
అదే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత విసిగించినా ఒక సర్టెన్ ఏజ్ మీరు మనం చిన్నప్పుడు పేరెంట్స్ మనం ఎంత అల్లరి చేసినా ఓపికతో ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా మీ పేరెంట్స్ని మీరు ఓపికతో చూసుకుంటే, ప్రేమతో చూసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీకు నచ్చినట్టే వాళ్ళు కూడా, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, బట్ మీరు ఓపికతో పేషెన్స్తో ఇది నాన్న ఇది అమ్మ ఇట్లా ఉందమ్మా అంటే వాళ్ళు ప్రేమతో చెప్తే అర్థం చేసుకుంటారండి. ప్రతి పేరెంట్స్ అర్థం చేసుకుంటారు. మూవీలో ఆ కైండ్ ఆఫ్ మెసేజ్ మనము చూడొచ్చు. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? ప్రభాకర్ వెంకట్రాయ్ గారు వెంకటరామయ్య గారి తాలూకా హీరోయిన్ దివిజా ప్రభాకర్ గారు. షీఈ్ వెరీ చిన్నపిల్లదను, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే నా సిస్టర్ ఏజ్ ఓకే సేమ్ అనమాట. సో నాకు అనిపిస్తుంది అనమాట దాన్ని చూసినప్పుడు సొంత చెల్లి అయిపోయింది నాకు. దాన్ని ప్యాంపర్ చేయడమే నా పని. ఇంకా షూట్ సెట్లో యాక్చువల్లీ యాక్టింగ్ అయితే సూపర్ చేస్తుంది. యాక్టింగ్ చంపేసి చాలా ఆల్రౌండర్, హార్డ్ వర్కర్ తను. ఈవెన్ మేము వెంకటరామయ్య తాలూకా టైటిల్ సాంగ్ చేసేటప్పుడు మేము ఎండలో చేస్తున్నాం, తనకి హెల్త్ బాగాలేదు. ఆ రోజు తను బిఫోర్ డేనే సాగర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు ఈ మూవీకి, మన చరణ్ అర్జున్ గారు మ్యూజిక్. సో ఆ సాంగ్కి మేము ఆ ముందు సమ్మర్ డేస్ బిఫోర్ డేనే 2-3 అవర్సే మేము సాంగ్ నేర్చుకుంది. నమ్ముతారా మీరు? 2-3 అవర్స్లోనే అంత హార్డ్ వర్కర్ అనమాట. నేనే ఆ హుక్ స్టెప్ ఒకటే చేస్తా నేను, తను మొత్తం సాంగ్ మొత్తం చేస్తుంది. సో అంత కష్టపడుతుంది. ఆల్రౌండర్ కదా, డాన్సర్, సింగర్, మ్యూజిక్, క్రాఫ్ట్స్ కూడా, డైరెక్షన్, 24 క్రాఫ్ట్స్ తనే ఎడిట్ చేస్తుంది. ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది కదా నీ జతలోనే. సో ఆ సాంగ్ అసలు చాలా వైరల్ అయింది అసలు. అండ్ అంటే ఫీల్ గుడ్ సాంగ్. చూస్తే ఒక హంబల్ పర్సన్ లాగా అనిపిస్తారు. చాలా కైండ్ హార్టెడ్, చాలా డౌన్ టు ఎర్త్. తను వాళ్ళ డాడీ ఇది కాబట్టి నేను ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు. తను ఒక న్యూ కామర్స్ లాగా న్యూ అమ్మాయి ఇప్పుడు వచ్చింది, తన డెబ్యూ ఫిలిం. ఒక కొత్త ఆర్టిస్ట్ ఎలా వస్తుంది, ఒక అవకాశం కోసం మన ఆర్టిస్టులు ఎలా అయితే వెయిట్ చేస్తామో అట్లనే చేసింది తను. ఆ డైరెక్టర్ ఏం చెప్పిందో అదే చేసింది. ఇంకా చెప్పండి సార్, ఇంకా బెటర్గా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తను ఆ సీన్ ముందు తీసుకొని చాలా కష్టపడింది ఆ మూవీకి అయితే. ఈవెన్ నాన్న చనిపోయే సీన్లో కానీ అమ్మ చనిపోయే సీన్లో ఎమోషన్స్ తన్ని చూసి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఏడ్చారండి. అంత ఏడ్చింది. నాకైతే ఇంత బాగా చేస్తుందా అంటే, నేను ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఏం చేస్తుందిలే అని అనుకున్నా, తను చూశాక హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. తను నిజంగా ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం. అంటే నేను కామెడీ చేయడం కూడా చాలా కష్టం. టైమింగ్ మెయిన్. అంటే ఇది ఎమోషన్ అనేది మనం చేసాము ఇది అయిపోతుంది, బట్ కామెడీ టీమ్ అది. సో అట్లా ఏదైనా కూడా ఒక ఎమోషన్ని పండించడం అని అంటే అది నార్మల్ విషయం కాదు. ఈ మధ్య చాలా మంది ఆర్టిస్టులు గ్లిజరిన్ వేసుకోకుండా న్యాచురల్ గానే ఏడుస్తున్నారు. లైక్ సో అది అవుతున్న పాసిబుల్ అసలు? ఈవెన్ దివిజా ఆల్సో, మీ ఆల్సో. అవునా? గ్లిజరిన్ వేసుకో ఎలా తెచ్చుకుంటారు? ఫస్ట్ యూ ఫీల్ ఏడుపు రావాలంటే ఇంకా క్యారెక్టర్లో ఉంటాం. ఇప్పుడు నిజంగానే అప్పుడు అక్కడ మా అమ్మ చచ్చిపోయింది, నిజంగా మన అమ్మ చచ్చిపోయారంటే ఏడుపు రాదా? ఆ ఫీల్ వస్తుంది కదా అప్పుడు. అసలు ఊహించుకుంటేనే మనం షివర్ అవుతాం. అట్లాగా ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఇంకా ఆర్టిస్ట్కి అదే మెయిన్. ఈవెన్ సుధమ్మ గారు కూడా, అమ్మో ఆవిడైతే మాట్లాడితేనే కళ్ళలో నీళ్ళు ఉంటాయి. ఆవిడతో యాక్ట్ చేయడమే నాకు ఒక అదృష్టంగా భావించాను. మాట్లాడడం కూడా, ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగే ఆన్సర్ కూడా, అది కూడా ఒక ఫీల్. అసలు చాలా ఆర్టిస్టులు ఉన్నారు అసలు కదా. నేను అప్పుడు అమ్మ చాలా సీనియారిటీ చూపించారబ్బా, చాలా కంఫర్టబుల్. చాలా ఒక రోజు అయితే మేము పెళ్లి సీన్ చేస్తుంటే, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, అట్లా నేల మీద పడుకున్నారు ఆమె. షార్ట్ రెడీ అంటున్నారు, ఆమె ఇంకా ఒక గ్యాప్ ఉంది గుడిలో, అమ్మవారి గుడి పక్కనే ప్లేస్ ఉంటే గర్భగుడి దగ్గర, అక్కడే పడుకున్నారు. అంటే ఒక ఆర్టిస్ట్కి మనకి ఒక లగ్జరీస్ కాదు, ఒక యాక్టింగ్ చేయాలని అంటే ఒక కంఫర్ట్ కాదు. ఎంత కష్టపడినా ఎంత ఇది చేసినా ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా మనకి దక్కుతుంది. డెఫినెట్లీ. సో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక మంచి
పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి, ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని వచ్చేసేయాలి. థ్యాంక్ యూ సో డెఫినెట్లీ మీరు ఎవాల్వ్ అయిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్స్ హార్ట్ మీరు ఇప్పుడు, సత్య గారు. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా సరస్వతి నిలయానికి ఆల్ ద బెస్ట్. మమ్మల్ని కూడా పిలవండి, గృహప్రవేశానికి మేము వస్తాం. కంగ్రాట్స్. ఓకే అండి, బాయ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.